గుణ ప్రకాశిని ఇంటికి వెళ్ళేసరికి మల్లెపూలు ఒళ్ళో పోసుకొని మాల అల్లుతూ ఉంది. రా బంగారు తల్లి రా. నిన్న మీ మామయ్య ఫోటో మా ఇంట్లో చూసి షాక్ అయిపోయినట్లున్నావు. నా గురించి రేణుక చెప్పిందా? ప్రశాంత వదనంతో వచ్చావు. నా మీద కోపం పోయినట్లుంది అంది ప్రకాశిని. సుగుణ వెళ్ళి ఆమె పక్కన కూర్చుంది. పూలబుట్ట పక్కన కూర్చున్నట్లు అనిపించింది. కమ్మటి సువాసనలు ఆమె నుంచి వస్తున్నాయి. కోపం వచ్చి బోర్నవిటా కప్పు నెట్టేశాను. పొరపాటు జరిగింది, క్షమించమన్నట్లు ఆమె చేతిని నిమిరింది. ఆ విషయం మనసులోనే పెట్టుకున్నట్లు లేదు ఆమె. అది సరే కాని, రేపు కారులో నేను పాలకొండ వెళ్తున్నాను. అక్కడ కొండ దిగువన తిరునాళ జరుగుతుంది. అమ్మ దీవెనల కోసం పాలమ్మ బిలంలోకి వెళతారు భక్తులు. నువ్వు నాతో వచ్చేయి. మీ మామయ్యకు నేను చెబుతానులే. మా ఊరు పాలకొండే. పాలమ్మ గుహ గురించి నీకు ఎలా తెలుసు? ఎప్పుడన్నా వెళ్ళారా అని అడిగింది సుగుణ. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ పాలమ్మ గురించి తెలుసు. మీ మామయ్య నేను ఒకసారి కాలేజీ ఎగ్గొట్టి స్కూటర్ మీద కొండ దగ్గరికి వెళ్ళాం. చీకటి గుహ దగ్గరికి వెళ్ళగానే ఎవరో అమ్మాయి చేతి గాజులు గలగలలాడిస్తూ మా ఇద్దరి మధ్య నిలబడి నా చేతిని అతని చేతిలో ఉంచింది. తల నిమిరినట్లు అనిపించింది. తలెత్తి చూస్తే ఆమె కనిపించలేదు. నా చెయ్యి ప్రతాప్ చేతిలో ఉంది. ప్రతాప్ కూడా విభ్రాంతితో నా వైపు చూస్తున్నాడు. ఎవరో అమ్మాయి అతని చెవులో ఆ చేతిని వదలకు జీవితాంతం అన్నదట. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళు చెప్పారు, ప్రేమికులను కనికరించి దీవిస్తుందట ఆ తల్లి. ఎంతో మహత్తు గల తల్లి అని నమ్ముతారు చుట్టుపక్కల జనం. నోరు తెరుచుకొని ప్రకాశని చెప్పేది వింటూ ఉండిపోయింది. మరుసటి రోజు కారులో పాలకొండ వెళ్లారు వాళ్ళిద్దరు. తమ్ముడు తాత కనపడతారేమోనని అన్ని వైపులా చూస్తూ ఉండిపోయింది సుగుణ. ఎడ్లబండి మీద ఎత్తైన ప్రభలు నిలబెట్టారు. వాటికి రంగురంగుల కాగితాలు అతికించారు. డప్పు మూతలతో కోలాహలంగా ఉంది కొండవ దేవో భాగం. ప్రభల దగ్గర కట్టిన స్టేజీ మీద ఆడపిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. జనం చప్పట్లు ఈలలతో ప్రాంతం అంతా సందడిగా ఉంది. రంగుల రత్నం ఎక్కించింది సుగుణను. కాసేపు అక్కడ తిరిగాక కొండ ఎక్కుదామా అని అడిగింది ప్రకాశిని. పాలమ్మ బిలం చూడాలని ఎంతో ఉత్సాహంగా ఉంది. చిన్నప్పుడు ఆ గుహలోకి తమ్ముడితో అడుగు పెట్టడం, అప్పటి తన అనుభవం ప్రకాశినికి చెప్పింది. పాలకొండ తిరునాళ్ళ ప్రత్యేకత ఏమిటో తెలుసా నీకు అని అడిగింది ప్రకాశిని. తల అడ్డంగా ఊపింది తెలియదన్నట్లు. కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు, ప్రేమలో పడ్డవాళ్ళు ఎక్కువగా ఈ తిరునాళ్ళకు వస్తూ ఉంటారు. నూతన దంపతులు తమ సంసార నౌక ఒడిదుడుకులు లేకుండా పయనించాలని, ప్రేమికులు తమ ప్రేమ సాఫల్యం కావాలని పాలమ్మకు ప్రార్థిస్తూ ఉంటారు. ప్రేమికులను పెద్దవాళ్ళు విడదీయాలని ప్రయత్నిస్తే వారి భరతం అమ్మ పడుతుంది అంది ప్రకాశిని. సుగుణ ఆసక్తితో అంతా గుహలోకి వెళ్ళి లోపల ఏముందోనే చూడాలని ఆరాట పడుతోంది. కొండ ఎక్కి పాలమ్మ బిలంలోకి అడుగు పెట్టారు. ఆ చీకటి గుహలో దీపాలు పెట్టారు. ఆ దీపాల గుడ్డి వెలుగులోనే కొంత దూరం లోపలికి వెళ్లారు. గుహ ఆవల వైపుకు వెళ్లే అవకాశం కనిపించింది. నీళ్ల మడుగు కనిపించింది. మోకాళ్ల దాకా నీళ్లున్నాయి. ఆ మడుగులో నడిచి ముందుకు వెళ్ళాక పాలమ్మ గుడి కనిపించింది. సాయంత్రం పూట సూర్యకిరణాలు అమ్మవారి విగ్రహం పాదాల దగ్గర పడతాయి. అమ్మవారి చుట్టూ వింత వెలుగు కన్నుల పండుగగా కనిపించింది. గుడిలోకి వెళ్ళాక మైమర్చిపోయి అమ్మవారిని చూస్తూ ఉండిపోయింది ప్రకాశిని. గుడిలో నుంచి బయటకు వచ్చాక సుగుణను ఆట పట్టించటానికి, పెద్దయ్యాక నువ్వు ఎవరినన్నా ప్రేమిస్తే పాలమ్మ గుడికి తీసుకొనిరా. కోరుకున్న వాడితో కొంగుముడి పడేటట్లు అమ్మ దీవిస్తుంది అంది ప్రకాశిని నవ్వుతూ. నేను ఎవరినీ ప్రేమించను అత్త. మా తమ్ముడు బాగా చదువుకోవాలి. నాకు మంచి ఉద్యోగం రావాలి. అదే నేను కోరుకునేది అంది సుగుణ. చిన్నప్పుడు నేను నీలాగే మాట్లాడేదాన్ని. అయినా నువ్వు చిన్నపిల్లవి. ఆ ఆలోచనలు ఇప్పుడు అనవసరం. బాగా చదువుకో. మా కాలేజీలోనే నిన్ను చేర్పిస్తానని మీ మామయ్య చెప్పాడు. రోజూ నువ్వు నాకు కనిపిస్తావు అంది ప్రకాశిని కారు దగ్గరికి నడుస్తూ. మా తాత, మా తమ్ముణ్ణి చూసి వెళ్దాం అత్తయ్య అంది సుగుణ. తనని అత్తయ్య అని సంబోధించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది ప్రకాశినికి. చిట్టయ్య ఇంటి ముందు కారు ఆగింది. కారులోనే కూర్చుండిపోయింది ప్రకాశిని. ఇంట్లో తండ్రి ఉన్నాడేమోనని భయంగా అడుగులు వేస్తూ వరండా దగ్గరకు వచ్చింది సుగుణ. గుమ్మం దగ్గర నిలబడి లోపలికి తొంగి చూసింది. ఇంట్లో తండ్రి ఉంటే మళ్ళీ కారు దగ్గరికి పరిగెత్తుదామనుకుంది. హాల్లో కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్న సత్యం కనిపించాడు. వాడిని చూసి ఆగలేకపోయింది. వాడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి తమ్ముడు బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. అక్కా నువ్వా? ఇంట్లోకి వచ్చిన అక్కను చూసి. నాన్న ఉన్నాడా ఇంట్లో? లేడు, పొలం నుంచి ఇంకా రాలేదు. తాత ఏడి? గదిలో పడుకున్నాడు. ఒంట్లో బాగుండటం లేదు. జ్వరం వస్తూ ఉంది. ఇప్పుడే టాబ్లెట్ ఇచ్చి మంచినీళ్లు తాగించాను అన్నాడు సత్యం. గదిలోకి వెళ్ళి తాత మంచం మీద కూర్చొని నుదురు తాకి చూసింది. జ్వరంతో మంచానికి అతుక్కుపోయి ఉన్నాడు బాపయ్య. ఎవరు? కళ్ళు తెరవకుండానే అడిగాడు. నేను తాత, సుగుణను. ఓపిక లేకపోయినా లేచి కూర్చున్నాడు. నన్ను చూడటానికి వచ్చావా తల్లి అన్నాడు సుగం
సుగుణ భుజం నిమిరి మామయ్య బంధువులతో కారులో వచ్చినట్లు చెప్పింది. బాగున్నావా తల్లి? మీ మామయ్య అత్తయ్య మంచి మనసు ఉన్నవాళ్ళు. నీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారులే. వంట ఎవరు చేస్తున్నారు అని అడిగింది. మీ నాన్నే అన్నాడు తాత. కొంత మార్పు వచ్చిందన్నమాట. ఎప్పుడన్నా నన్ను తలుచుకుంటాడా? ఆతృతగా అడిగింది. మీ అమ్మని నిన్ను తలవొద్దని మీ తమ్ముడికి ఇప్పటికీ నూరిపోస్తూనే ఉన్నాడు. వాడు మారడు. వాడు వచ్చే సమయం దగ్గరయింది. నువ్వు వెళ్ళు తల్లి. మా బాధలేవో మేం పడతాం అన్నాడు బాబయ్య. ఇంట్లో నుంచి బయటికి వచ్చేసింది. ఒక అవాంతరం తర్వాత మరో అవాంతరం బండరాళ్లలా ఆమె దారికి అడ్డు వస్తున్నాయి. సుగుణ జీవితంలో బండరాళ్లను నెట్టేసి తన దారిని సుగమం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పుడు సుగుణ చిన్నపిల్ల కాదు. బీఎస్సీ పూర్తి చేసి ఎంఎస్సీ గుంటూరులో చదువుతూ ఉంది. రోజు ఉదయం బస్సులో గుంటూరు వెళ్ళటం, చీకటి పడే వేళకు ఇంటికి చేరుకోవటం. అక్కడే ఉండి చదువుకోవాలంటే మామయ్య మీద అధిక భారం పడుతుంది. గుంటూరులో ఉండి చదువుకునే ఏర్పాట్లు ప్రతాప్ మామయ్య చేస్తానన్న తనే వద్దని చెప్పింది. 2 ఏళ్లు కష్టపడి చదివి ఎంఎస్సీలో ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంది. తన జీవితంలో ఏ ఇబ్బందులు రాకూడదని, జీవితం కమనీయంగా రమణీయంగా సాగిపోవాలని ఎప్పుడూ కోరుకోలేదు. సౌకర్యాల వల్ల కలిగే ఆనందం కంటే ఇతరుల కోసం బతకటంలోనే ఆనందం ఉందనుకుంది. తను ప్రభుత్వ అధికారి కావాలని, తమ్ముడు డాక్టర్ కావాలని కోరుకుంది కూడా. పాలకొండ చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో వెలుగు చూడాలని. అమెరికా నుంచి ప్రీతం వచ్చాడు. లాస్ ఏంజల్స్ దగ్గర నార్త్ రిడ్జ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 8 ఏళ్ల నుంచి క్రిస్మస్ సెలవులకు ఇండియా వచ్చాడు. రేణుకకు తమ్ముడు. అతను ఎన్నో సంబంధాలు చూశారు. అమ్మాయి నచ్చకపోవటం కాదు కానీ అమ్మాయిలకే అతను నచ్చలేదు. మీ తమ్ముడికి ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేయాలి. అమ్మాయిలు దొరకటం లేదు. వెనుకటి రోజుల్లో అమ్మాయిని చూడటానికి వచ్చిన అబ్బాయి తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళాక ఏ విషయం కబురు చేస్తామనేవాళ్ళు. ఇప్పుడు మీ అబ్బాయి మాకు మా అమ్మాయికి నచ్చలేదు, మరో సంబంధం చూసుకోండి అని పెళ్లి చూపుల్లోనే మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. ప్రీతమును మీ ఊరు పంపుతున్నారు. అక్కడే ఏదో ఒక సంబంధం కుదుర్చు అన్నాడు రేణుకకు తండ్రి ఫోన్ చేసి. తమ్ముడు అమెరికాలో పెద్ద ఉద్యోగం, 10 ఎకరాల పొలం ఉంది. వాడికేం తక్కువ? సంబంధాలు ఎందుకు రావటం లేదు అని తండ్రిని అడిగింది. 35 ఏళ్లు దాటాయి. బాగా లావెక్కాడు. ఎవరికీ నచ్చటం లేదు. పైగా జుట్టు కూడా ఊడిపోయింది అన్నాడు రేణుక తండ్రి బాధపడుతూనే. తమ్ముడు మనస్సు బంగారం. వాడి పెళ్ళు నేను దగ్గర నుండి చేస్తాను. నువ్వేం బాధపడకు నాన్నా. 10 రోజులు వాడిక్కడే ఉంటాడు. 11వ రోజు వాడికి సంబంధం ఖాయమైందని మీకు ఫోన్ చేస్తాను సరేనా అంది తండ్రితో. ఆమె మనస్సులో సుగుణ మొదలటంతో ఆ మాట అంది. ఆ అమ్మాయి 7 ఏళ్ల నుంచి తన ఇంట్లోనే ఉంది. తండ్రి సుగుణ బాగోగులు పట్టించుకోడు. తన మాట కాదనదు. ప్రీతం కంటే మంచి మొగుడు దానికి ఎక్కడి నుంచి వస్తాడు? అందం అయితే ఉంది కానీ ఆస్తి లేనట్లే లెక్క. కాస్తో కూస్తో ఉన్న సుగుణ తండ్రి కొడుక్కి ఇస్తాడు గాని కూతురుకి ఇవ్వడు. ఆ పిల్ల అభిప్రాయం కూడా అడగాల్సిన అవసరం లేదు. తను ప్రతాప్ సుగుణ పెళ్లి ఏ రోజున చేయాలో నిశ్చయించుకుంటే సరిపోతుంది. తన మెదడు పొరల్లో మెదిలిన ఆలోచన భర్తకు చెప్పింది. నాకేం అభ్యంతరం లేదు కానీ సుగుణ అభిప్రాయం కూడా తెలుసుకో. మీ తమ్ముడు వచ్చాక వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఇద్దరూ సరేనంటే పెళ్లి ఏర్పాట్లు చేద్దాం. పాలకొండలోని మా బావగారికి కూడా ఒక మాట చెప్పాలి కదా. తొందరపడి నిర్ణయాలు తీసుకోకు అన్నాడు ప్రతాప్. భర్త మాటలు రుచించలేదు. తమ్ముడు వచ్చాక సుగుణతో మాట్లాడాలనుకుంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయిస్తే ఎవరు ఆపగలరు? తన మాట సుగుణ వింటుందనే గట్టి నమ్మకం ఉందామెకి. కారులో వచ్చాడు ప్రీతం సత్తెనపల్లి నుంచి. అవస్థ పడుతూ కారు దిగుతున్న తమ్ముడిని చూసింది రేణుక. ఎంతలా ఉన్నా సైజ్ 0కు రావటం ఈ రోజుల్లో పెద్ద కష్టమేమీ కాదు. 2-3 నెలల్లో సన్నబడిపోతాడు. సుగుణకు ప్రీతంకు వయసులో 12 ఏళ్ల తేడా ఉండొచ్చు. అది కూడా పెద్ద సమస్య కాదు తనలో తాను అనుకుంది రేణుక. తలకు టోపీనో విగ్గో పెట్టుకోవచ్చు కదా అంది తమ్ముడితో. అమెరికాలో చాలా మంది లావుగానే ఉంటారక్క. ఒబెసిటీ ప్రాబ్లం ఉంది అక్కడ. అయినా మనకంటే చాలా యాక్టివ్గా ఉంటారు. లావు సన్నం కాదు, మనిషిలో ఎనర్జీ ఉండాలి. నెత్తి మీద టోపీ పెట్టుకొని వయస్సును దాచుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అన్నాడతను సూట్ కేసు లాక్కొని ఇంట్లోకి వస్తూ. తొందరగా పెళ్లి చేసుకోరా తమ్ముడు. అక్కడ అమ్మా నాన్నలు ఎప్పుడూ నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారని ఇక్కడికి వస్తే నువ్వు ఆ సబ్జెక్టే మాట్లాడుతున్నావు. నాకు పెళ్లి చేసుకోవాలని లేదక్కా. మనసుకు నచ్చిన అమ్మాయి తటస్థపడితే పెళ్లి చేసుకుంటావా? అప్పుడు ఆలోచిస్తాను. ఆ అమ్మాయి ఇండియన్ కావచ్చు, అమెరికన్ కావచ్చు, ఆఫ్రో అమెరికన్ కావచ్చు. ఇద్దరం ఇష్టపడితే 50 ఏళ్ల వయసులో కూడా పెళ్లి చేసుకోవచ్చు. కొన్ని సంవత్సరాలు సహజీవనం చేశాక అన్నాడు నవ్వుతూ. అప్పుడే బాత్రూంలో నుంచి వచ్చిన ప్రతాప్ బావమరిది చెప్పింది విని పెద్దగా నవ్వాడు.
అమెరికా తిక్క బుర్రకి ఎక్కినట్లుందే అన్నాడు ప్రతాప్. తిక్క కాదు బావా, దట్ ఈజ్ రియలిస్టిక్ అప్రోచ్. వాళ్ళంతా ప్రాక్టికల్ మనుషులు బావా. లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ ఎ జోక్. ఇద్దరిలో ఎంతో మెచ్యూరిటీ ఉంటే గాని సహజీవనం పెళ్లికి ముందు చెయ్యలేరు. మనలాగా చాదస్తంగా ఉండరు వాళ్ళు. తన మాటలను సమర్థించుకుంటూ అన్నాడు ప్రీతం. ఎలా ఉంది లైఫ్ అక్కడ? సంపద ఉన్న దేశం అది. అన్ని సౌకర్యాలు ఉన్న దేశం. మీకు తెలియంది ఏముంది? అమెరికా గురించి మీకు నేను ఏం చెప్తాను? గ్రేట్ కంట్రీ. ఐ ఎంజాయ్ ఎలాట్ దేర్. బ్రేక్ఫాస్ట్ చేయడానికి లోపలికి వెళ్ళింది రేణుక. అమెరికాలో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు అని అడిగాడు ప్రతాప్. నవ్వేశాడు ప్రీతం. ఆ నవ్వు అర్థం తెలిసిపోయింది ప్రతాప్కు. సుగుణకు ఈ కుర్రాడు సూట్ కాడు అనుకున్నాడు మనసులో. నువ్వు అనుకుంటున్నది అక్షరాల నిజం బావా, నేను సూట్ కాను అన్నాడు అతను. ఆశ్చర్యపోయాడు ప్రతాప్. తన మనసు క్షణంలో చదివేశాడా? అసాధ్యుల్లా ఉన్నాడు. మీ అక్కయ్య ఇక్కడేదో సంబంధం చూస్తూ ఉంది. చూడని అమ్మాయిని చూపించి పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తే టేక్ ఇట్ ఈజీ బావా, బీ రిలాక్స్డ్. ప్రతి సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉంది కదా నవ్వేస్తూ అన్నాడు ప్రీతం. మనస్సు తేలికపడింది ప్రతాప్కు. సుగుణకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదనుకున్నాడు. నాకు కోర్టు పని ఉందిరా, రాత్రికి తీరిగ్గా మాట్లాడుకుందాం అనేసి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయాడు ప్రతాప్. గుడి నుంచి ఇప్పుడే ఇంట్లోకి వచ్చింది సుగుణ. మంచులో తడిసిన ఎర్ర గులాబీలా ముగ్ధ మనోహరంగా కనిపించింది సుగుణ. లేచి నిలబడ్డాడు ప్రీతం. హాయ్, నా పేరు ప్రీతం. మీ రేణుక అత్తయ్య తమ్ముణ్ణి. యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అన్నాడు అతను. చెయ్యి చాపాడు షేక్ హ్యాండ్ ఇవ్వటానికి. సుగుణ సంకోచించకుండా అతనికి చేతిని అందించింది. మీరు సుగుణ, మా బావగారి మేనకోడలు. మీరు సుగుణాల రాశి అని మా అక్క మా నాన్నకు చెప్పింది. మిమ్మల్ని చూసి రమ్మని మా నాన్న పంపించాడు. కుందనపు బొమ్మలా ఉన్నారు. ఓకే అనేశాడు నవ్వుతూ. గుండెలో రాయి పడింది. చేతులు కాళ్ళు వణుకుతున్నట్లు అనిపించింది. ఊహించని ఈ మలుపు ఏమిటి? నిలబడి ఉన్నారు, కూర్చోండి. కాళ్ళు నొప్పి పెడతాయి, ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు అతను సోఫాలో కూర్చుంటూ. అతనికి ఎదురుగా ఉన్న మరో సోఫాలో కూర్చుంటూ ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారని అక్క చెప్పింది. గ్రేట్. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? యుఎస్కి వచ్చి జాబ్ ప్రయత్నాలు చేస్తారా అని అడిగాడు ఆమె వైపు తదేకంగా చూస్తూ. లేదండి, మా తమ్ముడు తాత నాన్న పాలకొండలో ఉన్నారు. ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకొని వాళ్ళకి అండగా ఉంటాను. గ్రామాల్లో ఉన్న ప్రజలకు సేవ చేయాలని నా ఆరాటం అందామె. గ్రేట్. పెళ్ళెప్పుడు చేసుకుంటారు? పెళ్లి ఆలోచన ఇప్పుడిప్పుడే పెట్టుకోను. మా తమ్ముడు డాక్టర్ అవ్వాలి. వాడి చేత మా ఊళ్ళో హాస్పిటల్ పెట్టించాలి. అవే నా ముందున్న లక్ష్యాలు. గ్రామాల్లో పేద ప్రజలకు సేవ చేయాలంటే మీరు సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ రాయండి, తప్పకుండా సెలెక్ట్ అవుతారు అంటూ ఓ సూచన చేశాడు. అప్పటిదాకా ఆమెకు ఆలోచన రాలేదు. తనకో మార్గం చూపించాడనుకుంది. ప్లేట్లలో పెసరట్లతో హాల్లోకి వచ్చింది రేణుక. అప్పుడే మీ ఇద్దరికి పరిచయాలు అయినట్లున్నాయే, మాట్లాడేసుకుంటున్నారు అంది రేణుక పెసరట్ల ప్లేటు తమ్ముడికి అందిస్తూ. పెసరట్టులో ఉప్మా కలుపుకొని అల్లపచ్చడద్దుకుంటూ తింటుంటే ఏమి హాయిలే హలా. పెసరట్టు తుంచి నోట్లో కుక్కుకుంటూ నెమ్మదిగా తినరా తమ్ముడు. లేవబోయింది సుగుణ. నీకు కూడా తెస్తాను టిఫిన్, కూర్చొని మా తమ్ముడితో మాట్లాడుతూ ఉండు. చదువుకున్న అమ్మాయివి, సిగ్గుపడాల్సిన అవసరం లేదు అనేసి కిచెన్ రూమ్లోకి వెళ్ళింది రేణుక. అవతల వ్యక్తి మనసును తాకే ఆడపిల్ల సిగ్గుపడుతుంది. అతని వైపు తేరిపారా చూడాలన్నా తడపడుతుంది. నోట్లోంచి మాటలు రావు. ఆ లక్షణాలేవి తనకు లేవు. అతన్ని తేరిపారా చూస్తూనే ఉంది. అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వటానికి తనేం బిడియపడలేదు. అతన్ని చూడటం ఇదే మొదటిసారి. అయినా బాగా పరిచయం ఉన్న వ్యక్తిలాగా ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు. మీరు నాకు హెల్ప్ చేయాలి అడిగాడు అతను. ఏమిటది? ఇక్కడ 2-3 రోజులు ఉంటాను. మీతో ముచ్చట్లతో కాలక్షేపం చేస్తాను. నేను చెప్పినట్లు మాత్రం మా అక్కకు చెప్పాలి. ఏమని? మీరేం చెప్పాలో వెళ్ళబోయే ముందు చెప్పాలి మా అక్కకు నా సమక్షంలోనే. అది ఏమిటో చెప్పండి టెన్షన్ పడుతూ అడిగింది. నో టెన్షన్ ప్లీజ్, బీ హ్యాపీ. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాడినే కానీ ఎవరికీ ప్రాబ్లం కాను నేను. నన్ను నమ్మండి. బోళాశంకరుల్లా కనిపించాడు. చేతులెత్తి నమస్కరించాలనిపించింది. మరో 2 పెసరట్లు పట్టుకురమ్మని మా అక్కకి చెప్పండి అన్నాడు ప్రీతం. రేపు విజయవాడలో కారులో వెళ్తున్నా అన్నాడు ప్రీతం రేణుకతో. ఎందుకురా? 4 రోజులు ఇక్కడ ఉంటావని వచ్చిన వాడివి మళ్ళీ విజయవాడ ప్రయాణం పెట్టుకున్నావెందుకు అని అడిగిందామె. సుగుణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుందట. ఎగ్జామ్స్కి అవసరమైన పుస్తకాలు కొనుక్కోవటానికి ఇద్దరం వెళ్తున్నాం. రాత్రికి రాము, రేపు తిరిగి వచ్చేస్తాం అన్నాడు అతను. ఎంతో సంబరపడిపోయింది రేణుక. తమ్ముడితో కలిసి తిరగటానికి ఇష్టపడుతుందంటే ప్రీతంను తప్పకుండా సుగుణ పెళ్లి చేసుకుంటుంది. రాత్రికి విజయవాడలోనే ఉంటున్నామని చెప్పారంటే ఏ హోటల్ రూమ్ తీసుకొని ఎంజాయ్ చేస్తారన్నమాట. తమ్ముడు గడుగుడే. వాళ్ళిద్దరూ కారులో వెళ్ళాక తండ్రికి ఫోన్ చేసింది.
నాన్న, నువ్వొక పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చు. పెళ్లి ఖర్చు మనమే భరించి ఘనంగా ప్రీతంకు పెళ్లి చేద్దాం. ఈరోజు నీ కొడుకు సుగుణ కలిసి కారులో విజయవాడ వెళ్తున్నారు. రాత్రికి అక్కడే ఉండి ఉదయం తిరిగి వస్తారట. ఇక నువ్వే అర్థం చేసుకో. వాళ్ళిద్దరు ఇప్పుడే ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చేశారు. ఇంట్లో కూడా ఇద్దరు ఒకటే ముచ్చట్లు. ఇద్దరూ కలిసి సినిమాకు కూడా వెళ్ళి వచ్చారు చెప్పేసింది తండ్రికి సంతోషంగా. అదే విషయం ప్రతాప్కు కూడా చెప్పింది ఉత్సాహంతో ఊగిపోతూ. నువ్వు ఏవేవో ఊహించుకొని అందరినీ ఇబ్బంది పెట్టకు. వాళ్ళు తిరిగి వచ్చాక ఇద్దరిని మన ఎదుట కూర్చోపెట్టుకొని ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారా? పెళ్లికి అభ్యంతరం లేదు కదా? పెళ్లి ఏర్పాట్లు చెయ్యమంటారా అని స్పష్టంగా అడుగుదాం. వాళ్ళిద్దరూ ఒప్పుకుంటే ముందుకు సాగుదాం అన్నాడతను. అంతేనంటారా? నిరుత్సాహపడిపోయింది భర్త మాటలకు. సుగుణ స్నేహితురాలు జయ ఇంట్లో ఆ అమ్మాయిని దింపి స్నేహితుల్ని కలవటానికి వెళ్ళాడు ప్రీతం. విజయవాడలో జయ ఎంఎస్సిలో క్లాస్మేట్. మమ్మల్ని కూడా రమ్మంటారా మీ స్నేహితుడి ఇంటికి అని అడిగింది జయ. మందు పార్టీకి మీరొచ్చి ఏం చేస్తారు అన్నాడు ప్రీతం. స్నేహితురాలు ఇద్దరు అతని మాటలకి నవ్వుకున్నారు. మరుసటి రోజు తిరిగి వచ్చేశారు వాళ్ళిద్దరు. రాత్రంతా ఎక్కడ ఉన్నావురా తమ్ముణ్ణి అడిగింది. హోటల్లో సమాధానం చెప్పాడు. నిజంగానే అతను ఉన్నది హోటల్లోనే. మిత్రులతో కలిసి స్టార్ హోటల్లో పార్టీ అరేంజ్ చేసుకున్నారు. మొహం పీక్కుపోయింది. రాత్రంతా నిద్రలేదా అని అడిగింది రేణుగ. రాత్రంతా కబుర్లే. ఒకరి మీద ఒకరు పడిపోయి ఎంజాయ్ చేశాం అన్నాడు అతను. సర్లే, భోజనం చేయండి ఇద్దరు. భోజనాలయ్యాక మీ బావగారు నీతో సుగుణతో మాట్లాడతారట. ఏ విషయం గురించి? నీ పెళ్లిని గురించి. సుగుణ గుండెలు దడదడలాడాయి. ఏం ముప్పు ముంచుకొస్తుందోనని భయపడింది. అతనేం మాట్లాడతాడో, అత్తయ్య మామూలు ఏమంటారో. తన దగ్గర ప్రీతం ఎప్పుడూ పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. తన మీద చెయ్యి వేసే ప్రయత్నమూ చేయలేదు. ఎంతో డిగ్నిఫైడ్గా ప్రవర్తించాడు. రియల్లీ షీఈజ్ ఎ గుడ్ మ్యాన్. సుగుణను పక్కకు పిలిచి మాట్లాడాడు ప్రీతం భోజనాలయ్యాక. పాలకొండ ప్రాంతంలోనే ఉంటాను. అమెరికా రానని నువ్వు అను. అమెరికా పర్మనెంట్గా వచ్చేసేయాలి అని గట్టిగా నేను అంటాను. నువ్వు ఒప్పుకోవు. సుగుణను పెళ్లి చేసుకోను అని స్పష్టంగా చెప్పేస్తాను బావకు అక్కకి అన్నాడతను. మా మామయ్య మాట కాదనలేను. ఆయన నీతో పెళ్లికి ఒత్తిడి తెస్తే మనస్సులోని భయాన్ని బయటపెట్టింది. కొంపతీసి పెళ్లికి తలూపేవు. అమెరికాలో సావానాతో 5 ఏళ్లు లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి గర్భవతి. మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. దయచేసి మా ప్రేమ వ్యవహారం వాళ్లకు చెప్పకు బ్రతిమాలాడాడు. నవ్వొచ్చింది సుగుణకు. ఇద్దరూ వెళ్ళి రేణుక ప్రతాప్కు ఎదురుగా కూర్చున్నారు. అయిపోయాయా మీ మంతనాలు? ఒకరినొకరు విడిచిపెట్టలేని స్థితికి ఇప్పుడే వచ్చేశారా అని అడిగింది రేణుక. నాకేం అభ్యంతరం లేదు సుగుణని పెళ్లి చేసుకోవటానికి. నాతో పాటు పర్మనెంట్గా అమెరికా వచ్చేయాలి అన్నాడు ప్రీతం. ఈ పెళ్లి నాకిష్టం లేదు అంది సుగుణ కుండబద్దలు కొట్టినట్లుగా. అదేమిటి అలా అనేసావు? లావుగా బట్టతల ఉందనా మా తమ్ముణ్ణి పెళ్లి చేసుకోనంటున్నావు? పెద్దగా అరిచింది రేణుక. అందంగా మెరుపు తీగల్లా మెరిసిపోయే సినీ తారలు లావుగా ఉండేవాళ్ళని చేసుకోవటం లేదు. ఎంతో అన్యోన్యంగానే ఉంటున్నారు కదా. ప్రేమ అనురాగాలు పంచేవాడు భర్త కావాలని పెళ్లి కాని అమ్మాయిలు అనుకుంటుంది. కానీ లావుగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా అని ఆలోచించదు. గేదెను కొనుక్కునేటప్పుడు కొమ్ములు పొడుగ్గా ఉన్నాయా, గేదె లావుగా ఉందా, సన్నగా ఉందా అని తర్జన భర్జన పడరు. బాగా పాలు ఇచ్చే గేదె కావాలనుకుంటారు. మీ తమ్ముడు మనస్సు బంగారం. అతని పెళ్లి చేసుకోవటానికి నాకేం అభ్యంతరం లేదు. అసలు సమస్య ఏమిటంటే ప్రీతంకు అమెరికన్ వే ఆఫ్ లైఫ్ అంటే ఇష్టం. నాకు ఇక్కడ గ్రామీణ జీవితం అంటే మక్కువ. ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అంది సుగుణ వివరంగా చెప్తూ. పైకి ఇలా మాట్లాడుతుంది కానీ మీ మేనకోడలికి మా తమ్ముడిని చేసుకోవటం ఇష్టం లేదు. మీరైనా నచ్చ చెప్పండి. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళి వాడికి నచ్చ చెప్పి ఇండియా వచ్చేయొచ్చు కదా అంది రేణుక ప్రతాప్ వైపు తిరిగి. నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి నా అభిప్రాయాలను గౌరవించాలి అన్నాడు ప్రీతం. చేసుకోబోయే అమ్మాయి అభిప్రాయాలు మీరు గౌరవించాల్సిన పని లేదా? ఎదురు ప్రశ్న వేసింది సుగుణ. ప్రతాప్ కలగ చేసుకొని, పెళ్లికి ముందే మీరిద్దరూ పేచీలు పెడితే పెళ్లి అయ్యాక ఎలా అన్యోన్యంగా ఉంటారు? ఇది పొసగే వ్యవహారం కాదు. కానీ మీ తమ్ముడికి మరో సంబంధం చూద్దాంలే అన్నాడు. కోపంతో తల పక్కకు తిప్పుకొని కూర్చుంది రేణుక. కావాలనే సుగుణ పెళ్లికి అడ్డుపడుతుందని, నాటకం ఆడుతుందని అనుకుంది. ప్రీతం లగేజ్ కారులో పెట్టుకొని అందరికీ బాయ్ చెప్పి కారు స్టార్ట్ చేశాడు. సుగుణతో మాట్లాడటం మానేసింది రేణుక. అటువంటి వాతావరణంలో ఆ ఇంట్లో ఉండటం ఇబ్బందిగానే ఉంది సుగుణకు. చిట్టయ్య మరణించినట్లు కబురు వచ్చింది. 50 ఏళ్లు కూడా నిండలేదు. దిట్టంగా పొలం పనులు చేసుకుంటున్న బావ చనిపోవటం ఏమిటి? ఆశ్చర్యపోయాడు ప్రతాప్.
మేనకోడల్ని తీసుకొని పాలకొండ వెళ్ళాడు. సుగుణం చూసి కన్నీరు మున్నీరుగా విలిపించాడు బాబయ్య తాత. అనారోగ్యంతో మంచాన పడ్డారు. ఏ పని చేయటానికి సత్తువ లేదు. చావు కోసం ఎదురు చూస్తున్న వాడిని నేను పోకుండా మీ నాన్న చనిపోయాడమ్మా. ఏ జబ్బు లేదు వాడికి. పొలంలో ఉన్నట్లుండి పడిపోయాడట. చుట్టుపక్కల పొలాల్లో పని చేసుకుంటున్న వాళ్ళు మీ నాన్నని తీసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్లారట. హాస్పిటల్ గేటు దగ్గరే ప్రాణాలు వదిలేశాడు. నాకు తల కొరివి పెడతాడనుకుంటే వాడికే నేను అంత్యక్రియలు జరిపించాల్సి వస్తుంది. అంతా నా కర్మ. చివరి దశలో నిశ్శబ్దంగా తట్టుకొని వెళ్ళిపోకుండా నాకు ఈ బాధ ఏమిటి? మనవరాల్ని దగ్గరికి తీసుకొని రోధిస్తూనే ఉన్నాడు బాపయ్య. తాతను ఓదార్చే ప్రయత్నం చేస్తూనే ఉంది. అన్నీ తెలిసిన వాడివి నువ్వే చిన్నపిల్లాళ్ళ ఏడిస్తే ఎలా? మమ్మల్ని ఎవరు ఓదార్చుతారు? మనం అనుకున్నట్లు ఏదీ జరగదు. జరుగుతున్నది మనం ఊహించనివి కావు. ముందు ఏం జరగబోతుందే మనకేం తెలుసు? నాన్న చనిపోవటం నన్ను కలిచివేస్తూనే ఉంది అంది సుగుణ తాత చేతిని నిమురుతూ. చివరి రోజుల్లో మీ నాన్నలో బాగా మార్పు వచ్చిందమ్మా. ఎప్పుడు నీ గురించే మాట్లాడుతూ ఉండేవాడు. మనకు పొలం ఉంది, కాస్తో కూస్తో బ్యాంకులో డబ్బు ఉంది. నా కూతురు ఎవరింట్లోనూ ఉండడం ఏమిటి? తీసుకువచ్చేస్తానని 2 రోజుల క్రితం అన్నాడు. ఎంతో సంతోషపడ్డాను వాడిలో వచ్చిన మార్పును చూసి. ఇలా జరుగుతుందని అనుకోలేదు. వాడేంటమ్మా తిక్క సన్యాసి తొందరపడి వెళ్ళిపోయాడు కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు బాపయ్య. చిట్టి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఏమ్మా వచ్చేస్తావా నాతో? మరో వారం రోజులు ఉండి వస్తావా అని అడిగాడు ప్రతాప్ మేనకోడల్ని. ఏం సమాధానం చెప్తుందోనని అక్కవైపు చూస్తూ ఉండిపోయాడు సత్యం. ఇక్కడే ఉంటాను మామయ్య. తాతకి తమ్ముడికి తోడుగా ఉంటాను అంది సుగుణ. ఎంఎస్సి చదివావు కదా, ఏదైనా కాలేజీలో లెక్చరర్గా చేరతావా? నాకు తెలిసిన కాలేజీ కరెస్పాండెన్స్ ఉన్నారు, వాళ్ళకి చెబుతాను. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. అప్లై చేశాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించిన బుక్స్ కూడా తెచ్చుకున్నాను. ఇక్కడే ఉండి ప్రిపేర్ అవుతాను మామయ్య అంది సుగుణ. మీ అత్తయ్య ముభావంగా ఉంటుందని, సరిగ్గా మాట్లాడటం లేదని మా మీద కోపం వచ్చిందా? అదేం లేదు మామయ్య. అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్తుంటాను కదా. సరే నీ ఇష్టం అనేశాడు ప్రతాప్. జూబ్లీ హిల్స్ 2 ఎకరాల స్థలం మధ్యలో ఉంది అందమైన భవనం. చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ. మెయిన్ గోడ దగ్గర 2 వాచ్మెన్లు ఉన్నారు. పోష్ ఏరియాలో 2 ఎకరాల స్థలంలో పెద్ద భవంతి అంటే ఆ ఇల్లు శ్రీమంతుడిదే. పోర్టికో దగ్గర 4 కార్లు పార్క్ చేసి ఉన్నాయి. భవనం ముందు ఉన్న విశాలమైన పచ్చటి లాన్లో ఈజీ చైర్లో కూర్చున్నాడు వరుణ్. అతని దృష్టి ప్రహరీ గోడ పక్కన పచ్చని చెట్ల మీద ఉంది. అంతకు ముందు రాత్రి వర్షం కురిసింది. తడిసిన నేల వింత వాసనలు వెదజల్లుతూ ఉంది. సాయంత్రం నీరెండపడి చెట్ల ఆకులు మెరుస్తూ ఉన్నాయి. చిన్నప్పుడే తల్లిపోవటంతో ఖరీదైన రెసిడెన్షియల్ స్కూలు, కాలేజీ హాస్టల్స్లోనే ఉండేవాడు. సెలవుల్లోనే ఇంటికి వచ్చేది. ఇంటి దగ్గర గడిపేది కూడా కొన్ని రోజులే. సెలవుల్లో ఇంటికి రాగానే తండ్రి దేశంలోనో విదేశాల్లో టూర్స్ అరేంజ్ చేసేవాడు. తండ్రితో తిరిగేది సెలవుల్లోనే. వరుణ్ తండ్రి రాఘవ పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో పవర్ ప్లాంట్లు 2 ఉన్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. సిటీలో 2 సినిమా హాల్స్ ఉన్నాయి. కొడుకు హాస్టల్లో ఉన్న, ఇంటి దగ్గర ఉన్న అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కోట్లకు అధిపతి కావటం, ఒక్కడే కొడుకు అవటంతో కొడుకుని ఎవరన్నా కిడ్నాప్ చేస్తారనో భద్రత కోసమో 4-5 అంగరక్షకులు వరుణ్ను ఫాలో అవుతూ ఉంటారు. అది అతనికి తెలియకుండా వరుణ్ తన చుట్టూ బౌన్సర్స్ ఉండటం వలన 2 సార్లు గమనించాడు. తనను ఎవరూ ఫాలో కాకూడదని తండ్రికి గట్టిగా చెప్పేశాడు. కాలేజీలో చదువుకునే రోజుల్లో అందుకే అతనికి తెలియకుండా బౌన్సర్స్ ఫాలో అయ్యేవాళ్ళు. ఓ రోజు తండ్రితో గట్టిగా పోట్లాడాడు ఆ విషయంపై. నువ్వెక్కడ చదువుకుంటానంటే అక్కడ చదివించాను. నువ్వు డాక్టర్వి కావాలనో ఇంజనీర్వి కావాలనో నీ మీద ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాలేదు. నీ వ్యక్తిగత స్వేచ్ఛకు మన వాళ్ళు ఆటంకం కలిగించరు. నీ వ్యక్తిగత భద్రత మాత్రం మాకు వదిలేయి, ఓకేనా అన్నాడు రాఘవ. తండ్రి మాటంటే తనకు గౌరవమే. తన కోటీశ్వరుని కొడుకునన్న విషయం స్నేహితులకు చెప్పేవాడు కాదు. స్నేహితులు కూడా తక్కువే. స్నేహితులతో గంటల కొద్దీ బాతాకాని కొట్టడం, కారు స్పీడుగా నడపటం, ఆడపిల్లల్ని అల్లరి చేయటం నచ్చదు. ఖరీదైన డ్రెస్సులు కూడా వేసుకునేవాడు కాదు. సాదాసీదాగా ఉండేవాడు. తండ్రితో మాట్లాడటానికి వచ్చిన వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. వాళ్లలో 2 తనకు తెలుసు. హాయ్ వరుణ్ అంటూ చెయ్యి ఊపి పలకరించారు. తను విష్ చేశాడు. వాళ్ళంతా నాన్న కంపెనీలో డైరెక్టర్స్. అందరూ బిగ్ షాట్స్. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లోకి వచ్చాడు. తన గదిలోకి వెళ్ళి చదువుతూ సగంలో ఆపేసిన పుస్తకాన్ని తీశాడు. పుస్తకాలు తిరిగేస్తూ కథలో లీనమయ్యాడు. 50 మిలియన్స్కు పైగా కాపీలు అమ్ముడుపోయిన పుస్తకం అది. హార్పర్లో రాసిన 'టు కిల్ ఏ మాకింగ్ బర్డ్' నవల అది. 9 అయింది.
వంట మనిషి గది గుమ్మం దగ్గర నిలబడి మెల్లగా తగ్గాడు. తలెత్తి చూశాడు వరుణ్. నాన్నగారు డైనింగ్ హాల్లో మీకోసం ఎదురు చూస్తున్నారు. భోజనం అయ్యాక ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళాలట అన్నాడతను. ఇంట్లో ఉన్నప్పుడు వరుణ్తో కలిసి భోజనం చేయటం రాఘవకు అలవాటు. సమయం దొరికితే కొడుకును పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పటం ఆయనకిష్టం. తండ్రిది డిసిప్లిన్డ్ లైఫ్. కష్టపడి పనిచేయటం, క్రమశిక్షణ, సమయం వృధా చేయకపోవటం అవి ఆయన నియమాలు. వ్యాపారం, కన్న కొడుకు గురించి తప్పితే ఏ విషయం పట్టించుకోడు. అమ్మ చనిపోయాక మళ్ళీ పెళ్లి చేసుకోలేదు నాన్న. ఎవరితో శారీరక సంబంధాలు పెట్టుకోలేదు. దురలవాట్లకు బానిస కాలేదు. పార్టీలకు వెళ్ళినప్పుడు 2-3 పెగ్గులు వైన్ తీసుకుంటాడు. అప్పుడప్పుడు తనకు చెప్తుంటాడు, కొద్దిగా విస్కీ గాని వైన్ గాని తీసుకో భోజనం చేసే ముందు. ఆరోగ్యానికి మంచిదే. అయితే లిమిట్గా తాగాలి. ఆ డిసిప్లిన్ ఉన్నప్పుడే మందు జోలికి పోవాలి. తను నవ్వేసేవాడు తండ్రి మాటలకు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తండ్రి పక్కన నిలబడ్డాడు వరుణ్. హౌ ఆర్ యు మై సన్? కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా నిమురుతూ, ఫైన్ డాడీ, కూర్చో భోజనం చేద్దాం అన్నాడు రాఘవ. నెలలో 20 రోజులు ఫ్లైట్లో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. రోజు ఏదో ఒక మీటింగ్లో పాల్గొంటారు. డోంట్ యూ గెట్ టైర్డ్ ఆఫ్ వాట్ డూ యూ డాడీ అని అడిగాడు తండ్రిని. ఐ ఎంజాయ్ ట్రావెలింగ్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ మీటింగ్స్. రేపు ఢిల్లీలో ఫైనాన్స్ మినిస్టర్తో మీటింగ్ ఉంది. రేపు సాయంత్రం తిరిగి వచ్చేస్తాను. నీ ప్రోగ్రాం ఏమిటి? అమ్మ పేరు మీద స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాను డాడీ. యూత్ని గాదర్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. రేపు మా సంస్థ సభ్యులు పాలకొండ గ్రామం వెళుతున్నాము. చుట్టుపక్కల గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించటం, చెట్లు నాటటం, అనాథ పిల్లలకు బట్టలు పంచటం అది మా ప్రోగ్రాం. ఆసక్తిగా కొడుకు చెబుతున్న రాఘవకు అసంతృప్తి కలిగించాయి ఆ మాటలు. 4 రోజులు ఆ ఊళ్ళో క్యాంపు పెట్టి ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని, వీధులను మురికి చెయ్యవద్దు, అది వ్యాధులకు కారణం అవుతుందని చెబుతావు. ఆ తర్వాత నువ్వు ఆ ఊరిని మర్చిపోతావు. ఆ ఊరి వాళ్ళు నువ్వు చెప్పిన కబుర్లు మర్చిపోతారు. నువ్వు చేయాల్సిన పని అది కాదోయ్. నీ సొంతంగా ఒక ఇండస్ట్రీ పెట్టు. నలుగురికి జీవనోపాధి కల్పించు. నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్వి. తెలివితేటలు ఉన్నాయి నీకు. నీ తండ్రి నీకు ఎంత పెట్టుబడి కావాలంటే అంత సొమ్ము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. 4 కోట్లతో వ్యాపారం మొదలుపెట్టి 4 సంవత్సరాలకి 400 కోట్లు చెయ్యాలి అన్నాడు రాఘవ. 100 కోట్ల ఆస్తి ఉంది మనకు. ఇంకా మరిన్ని కోట్లు సంపాదించి ఏం చేసుకుంటాం అని అందామనుకున్నాడు. కానీ తండ్రితో వాదించటం ఇష్టం లేదు. తండ్రి అంటే గౌరవం. ఆయన మాటకు ఎప్పుడు ఎదురు చెప్పలేదు. ఎండల్లో తిరుగుతూ ఎందుకు కష్టపడతావు? సమాజ సేవ చేస్తే నీకేమన్నా గుర్తింపు వస్తుందంటావా? ఇంట్లో దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోక. ఇంట్లో కూర్చుంటే జైల్లో ఉన్నట్లే ఉంటుంది. పక్షిని బంగారు పంజరంలో ఉంచి వేళ్లకు తిండి నీళ్లు ఇస్తుంటే అది హాయిగా ఉంటుందా? పంజరంలో నుంచి వదిలేసి స్వేచ్ఛగా ఆకాశంలో తిరగనిస్తే ఆ ఆనందం వేరు. ఆహారం దొరకకపోయినా పెద్ద పెద్ద పక్షులు వెంటబడి తరుముతుంటే తప్పించుకుని తిరగటంలో ఉన్న థ్రిల్ వేరు అని చెబుదామనుకున్నాడు. నోట్లో నుంచి మాట ఊడిపడలేదు. యు ఆర్ ఇంట్రావర్ట్. నిన్ను అర్థం చేసుకోవటం కష్టం. నువ్వు ఎక్కడ తిరిగినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నా, నువ్వేం చేస్తున్నా నేను నీ దారికి అడ్డురాను. కానీ ఒక్కటి గుర్తుంచుకో, ముత్తాత జమీందార్, తాత ఆ రోజుల్లో పెద్ద నాయకుడు, మంత్రి పదవి అలంకరించాడు. నేను పెద్ద వ్యాపారవేత్తని. మన వంశం గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా ప్రవర్తించు. అదొక్కటే నేను కోరుకునేది. నీ జీవిత భాగస్వామిని నేను సెలెక్ట్ చేస్తాను. గొప్ప వంశానికి చెందిన అమ్మాయిని కోడలుగా తీసుకువస్తాను. ఆ విషయంలో నీకు చాయిస్ లేదు. అలాగే డాడీ, మీరు చెప్పినట్లే చేస్తాను. వ్యాపార బాధ్యతలు నాకు అప్పగించకుండా ఉంటే చాలు. ఆ బరువును నేను మొయ్యలేను. నాకు ఊపిరి ఆడదు. మీ ఆఫీస్ ఛాంబర్లో 10 నిమిషాలు కూర్చుంటే అన్ని విషయాల్లో మీరు నాకు స్వేచ్ఛ ఇస్తున్నప్పుడు నా పెళ్లి విషయంలో తొందరపడి సొంత నిర్ణయం ఎప్పటికీ తీసుకోను అన్నాడు వరుణ్. గుడ్ బాయ్. నాకు టైం లేదు నీతో ఎక్కువసేపు డైనింగ్ టేబుల్ దగ్గర గడపటానికి. భోజనం చేయటం పూర్తి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాఘవ. పెళ్లి విషయంలో తండ్రికి ఉన్న పట్టుదల వరుణ్కి తెలుసు. ఆయన స్నేహితుల పిల్లలంతా తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా తమకు నచ్చిన అమ్మాయిల్ని చేసుకున్నారు. 2 అమ్మాయిల ప్రేమ వ్యవహారాల్లో భంగపడి ఆత్మహత్య చేసుకున్నారు. నా కొడుకు నేను చెప్పినట్లే నడుచుకుంటాడు. హీఈజ్ మై ప్రొడక్ట్. వాళ్ళ అమ్మ వాడి చిన్నతనంలో చనిపోతే నేనే పెంచి పెద్ద చేశాను. నా సుగుణాలన్నీ పుణికిపుచ్చుకున్నాడు. మా నాన్న కుదిర్చిన సంబంధమే నేను చేసుకున్నాను. నా కొడుకు కూడా నేను ఏ అమ్మాయిని చేసుకోమంటే ఆ అమ్మాయినే చేసుకుంటాడు అని గర్వంగా చెప్తుండేవాడు స్నేహితులకు. పెళ్లి విషయంలో తండ్రి నిర్ణయాన్ని కాదనడు తను. భోజనం అయ్యాక తన బెడ్రూమ్కు వచ్చేశాడు. విశాలమైన బెడ్రూమ్ కళాత్మకంగా తీర్చిదిద్ది ఉంది.
కిటికీలకు లేత ఆకుపచ్చ కర్టెన్స్, గోడలకు ఆలివ్ గ్రీన్ పెయింటింగ్స్, మొత్తటి బెడ్ అవేవి అతనికి నచ్చవు. పొలాల మధ్య దిబ్బ మీద చెట్టు నీడలో మేను వాలిస్తే ఎంతో హాయిగా ఉంటుందనిపిస్తుంది. రూమ్ స్ప్రే సువాసన ఆహ్లాదంగా ఉన్న ఆ వాసనలు నచ్చవు.